పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు. అప్పుడు శిష్యులు వారితో కూడా ఉండేవారు. మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుచు ఏకమనసుతో ఎడతెగ ప్రార్థన చేయగా మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారిని తన శక్తితో నింపాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారిలో పోటీతత్వం లేక ఐక్యత కలిగి జీవించారు. దేవుని కొరకు ధైర్యంగా నిలిచారు. సంపూర్ణ సువార్త ప్రకటించారు. ఎడతెగ ప్రభులు సహవాసం చేశారు. అక్కర్లో ఉన్నవారికి అక్కర్లు తీర్చారు. గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. దేవుని కొరకు దెబ్బలు, హింసలు, అవమానం పొందుట సంతోషంగా భావించారు. నా ప్రియ సహోదర పెంతుకొస్తూ రోజు ముందు వరకు అపోస్తలు భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నారు. కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి నివసించుట ద్వారా వారు ఆధ్యాత్మికంగా మారిపోయారు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి గొప్ప కార్యాలు చేశారు. నీవు కూడా యేసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముడు శాశ్వతంగా నీలో నిలిచి ఉంటాడు. అలా నిలిచిన పరిశుద్ధాత్మను దుఃఖపరచక సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు ఆయన నీకు కూడా ధైర్యము, జ్ఞానము, శక్తిని అనుగ్రహిస్తారు. తద్వారా నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు. వాటి కృపా ధన్యత దేవుడి దయచేయునుగాక. ఆమేన్.